ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే, దేవుడు నీ శ్రమను చూస్తున్న దేవుడు ఆయన. నీ శ్రమ, నీ బాధ, నీ కష్టం దేవుడు చూడకుండా కళ్ళు తిప్పేసుకోలేదు. చాలామంది అనుకుంటారు దేవుడు నన్ను చూడడం లేదేమోనని. ఆయన ఎక్కడో ఉంటారండి పరలోకంలో, చాలా బిజీగా ఉంటారు. ఆయన చుట్టూ దూతలు, ఆయనకి ఎన్నో బాధ్యతలు, ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు. మరి ప్రజలేనా? ప్రాణులు, జీవులు, నేలను పాకే పురుగులు, కంటికి కనబడిన సూక్ష్మ జీవులు, ఇవన్నీ కూడా దేవుని మీద ఆధారపడి ఉంటాయి కదా. వాటన్నిటిని చూసుకోవడం దేవుడు చాలా బిజీ. అందరూ బట్టి నన్ను ఏం పట్టించుకుంటారండి, నా శ్రమను ఏం చూస్తాడని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటారు. యూజువల్గా ద్వేషానికి గురైనప్పుడు, ఇతరుల యొక్క అవమానాలకు గురవుతున్నప్పుడు, మనుషుల యొక్క నిందలకు గురవుతున్నప్పుడు ఈ ప్రశ్న మనలో తొలిచివేస్తూ ఉంటుంది. దేవుడు నన్ను చూస్తున్నాడు అంటే నాకెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఆయన నన్ను గమనిస్తున్నప్పుడు, నన్ను చూస్తున్నప్పుడు నాకెందుకు ఈ దుస్థితి రావాలి? ఈ ఓటమి ఎందుకు రావాలి? శత్రువులు ఎందుకు నన్ను చూసి చెలరేగిపోతున్నారు? వారెందుకు ఉత్సాహధ్వని చేస్తున్నారు నన్ను చూసి? నా పతనాన్ని చూసి ఎందుకు వారు సంతోషపడేలా దేవుడు చేస్తున్నాడని కొన్నిసార్లు మనకి ఆ ప్రశ్నలన్నీ మనలో ఉత్పన్నం అవుతూ ఉంటాయి. దేవుడు ఎరిగిన వారందరూ బాగున్నారు కదండి, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, వారందరూ చాలా బాగున్నారు, నాకే ఎందుకు ఈ కష్టాలు? నాకే ఎందుకు ఈ ఓటమి? నాకే ఎందుకు ఈ లోట్లు, అక్కర్లు? ఈ రోజు గడిస్తే రేపు ఎలా అని ఆలోచించుకునే పరిస్థితులకు నేను వచ్చేసాను. అలాంటి పరిస్థితుల్లో నేను ఈ సంఘర్షణ ఎదుర్కోలేకపోతున్నాను అని చాలామంది బహుశా వేదన పడుతూ ఉండొచ్చు. ఎగ్జాక్ట్గా లేయ అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు లేయని జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు ఎంత ద్వేషించబడుతూ ఉంటావో, ఎంత నలిగిపోతూ ఉంటావో, ఎంత అణిచివేయబడుతుంటావో అంతగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. డూ యు నో దట్? అది దేవునికి లక్షణం. ఇశ్రాయేలు ప్రజలు అణిచివేయబడే కొలది అత్యధికంగా ప్రబలారు అని నిర్గమకాండం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. ఫరో వారిని అణిచివేస్తుండగా వారు డెవలప్ అయిపోతున్నారు, అణిచివేస్తుండగా అభివృద్ధి పొందుతున్నారు. హన్నా హేళనకు గురైంది, అపహాస్యానికి గురైంది. అలాంటి సందర్భంలో హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భాన్ని తెరిచి సమూయేలును, ఆ తర్వాత మరికొంతమంది బిడ్డలను ఇచ్చినప్పుడు దేవుడు అందరికన్నా ఉన్నతమైన స్థితిలో హన్నా నిలవబెట్టాడు. హ్యూమిలియేషన్ అనేది ఒక సీజన్ మాత్రమే, అప్రెషన్ అనేది ఒక సీజన్ మాత్రమే. దేవుని బిడ్డ విను, సఫరింగ్ అనేది ఒక సీజన్ మాత్రమే. గాడ్ గివ్స్ యూ విక్టరీ. దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు, ఆయనను విడుదల చేస్తారు. దేవుని శిష్యులు సముద్రం మీద వెళ్తూ ఉంటే తుఫాన్లో చిక్కుకున్నారు. ఎంతవరకు? యేసుక్రీస్తు ప్రభువు వచ్చి తుఫాన్ నిమ్మళించేంతవరకు తుఫాన్ ఉంది, కానీ ఆ తర్వాత లేదు. దట్ వాజ్ ఎ సీజన్, దట్ వాజ్ ఎ టైం. ఈరోజు అఫ్లిక్షన్లోనే ఉన్నావా? గాడ్ ఈజ్ లుకింగ్ అపాన్ యువర్ అఫ్లిక్షన్. దేవుడు నీ శ్రమను చూస్తున్నాడు, ఆయన నీ పరిస్థితిని చూస్తున్నాడు. కేవలం చూసి ఓకే అనుకోవడం కాదు, చూస్తున్నాడంటే అర్థం ఏంటంటే నీకు విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని, నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడని, నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడని, నువ్వు ఊహించలేని ద్వారాలు నీ కోసం తెరవడానికి సిద్ధంగా ఉన్నాడని దాని అర్థం. ఆయన వైపు చూడగలవా? నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను బలపరచడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. తన యందు యథార్థ హృదయంలో వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉంది. దేవుని కనుదృష్టి నీ మీద ఉంది. గాడ్స్ ఫేవర్ ఈజ్ అపాన్ యూ.